నమస్తే. ఏం పేరండి? నా పేరు వెంకటేశ్వరరావు అండి. అని చెప్పండి. ఈ నియోజకవర్గంలో పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే రాజకీయాల్లో ఒక ప్రత్యేకత ఉందంటారు. సో ఇక్కడ ఏమన్నా మార్పులు చేర్పులు జరగబోతున్నాయా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కొట్టు సత్యనారాయణ గారు మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా? కొట్టు సత్యనారాయణ గారు అప్పుడు రాజశేఖర రెడ్డిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారండి. ఆయన పనిచేస్తూ ఉండగా ఇక్కడ వైఎస్ఆర్ యూనివర్సిటీ తీసుకొచ్చారండి. ఆ తర్వాత ఫ్లైఓవర్ తీసుకొచ్చారండి. ఆయన తెచ్చింది ఇక్కడ 2004లో. సెంటర్ లైటింగ్ తెచ్చింది కూడా ఆయనే. ఇక్కడ మా గ్రామంలో 2004లో మెయిన్ రోడ్ ఆయన తీసుకొచ్చాడండి. ఇక్కడ తాగడానికి నీళ్ళు లేకపోతే పెద్ద చెరువు తవ్విచ్చారండి ఆయన ఈ గ్రామంలో. ఇప్పుడు వచ్చిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు పాలన ఎక్కిన తర్వాత 2019లో ఇక్కడ సచివాలయం కట్టించారు, రైతు భరోసా కట్టించారండి, హాస్పిటల్ కట్టించారు. అలాగే ఇక్కడ 4 రోడ్లు పోసామండి. ఇక్కడ ఎవరైనా ఫంక్షన్లు కావాలన్నా ఏం కావాలన్నా అన్నీ కూడా అందుబాటులో ఉంటారండి. ఎవరు ఆడికి చేయొద్దనో ఇటు చేయమనో అలా లేదండి, అందరికీ ఇచ్చేస్తారు. అలాగే ఆయన దేవాదాయ మంత్రిగా చేస్తూ కూడా అనేక పెద్ద దర్శనాలు కానివ్వండి కొన్ని వేల మందికి నా ద్వారా కొన్ని వేల మంది చేసాం. కరోనా టైంలో కూడా ఆయన పేరు చెప్పి ఒకవేళ ఆయన అందుబాటులో లేకపోతే కొట్టు సత్యనారాయణ పేరు చెప్పి మేమే చేయించేసేవాళ్ళం.